ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. గోధుమ పిండి పెట్టేసి ఒక టేస్టీ అయిన స్వీట్ రెసిపీ చూస్తాం మార్నింగ్ టిఫిన్కు. ఇది వేడిగా కూడా తినొచ్చు, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినొచ్చు. సూపర్ ఉంటుంది. ఎలా చేయాలని చూపిస్తారండి. గోధుమ పిండి తీసుకుంటాము. దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి, 1 చిటికె సాల్ట్ వేసుకుని వాటర్ పోసి చపాతీ పిండి లాగా కలుపుకుంటాము. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం వేసి 1 కప్పు వాటర్ పోసి మనం పొయ్యి మీద వాటర్ మొత్తం పోసుకుంటాము. 1 గ్లాస్ పోసుకుంటాము. పిండిని ఇట్లా మెత్తగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 2గా విడదీసుకుని మనం ఎప్పుడు చపాతీ చేసినట్టే ఒత్తేసుకుంటాము. గోధుమ పిండి పైకి చల్లేసి మనం చపాతీ చేసేటట్టు ఒత్తేసుకుంటాం. మనకు కావాలన్న షేప్లో కట్ చేసుకుంటాం. చపాతీ పిండి ఒత్తేసి చిన్న చిన్నగా గోధుమ పిండి వేసినాం కదా, అందువల్ల అంటుకోదు, ఇట్లా వచ్చేస్తుంది. ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటాము. నేతిలో మనము బాదాము, పిస్తా 2 కట్ చేసి వేసుకున్నాం. పిస్తా వేగినాయి, అవి పక్కకు తీసేసి ఆ నేతిలోనే మనం 1 టీ స్పూన్ గోధుమ పిండి వేసి కలిపేసుకుంటాము. పచ్చివాసన పోవాలి, అప్పటి వరకు కలిపేసుకుంటాము. గోధుమ పిండి వేగినాయి. ఇప్పుడు 1 కప్పు పాలు పోసుకుంటాం. మనము 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లము, 1 కప్పు పాలు, ఒక 2 వాటర్ కూడా దీంట్లో పోసుకుంటాము. ఎందుకంటే అది గోధుమ పిండి అవన్నీ ఉడకాలి కదా. దీంట్లోనే ఇంకొక 2 కప్పు వాటర్ పోసుకుంటాము. పాలు మసలినాయి, దీంట్లోనే బెల్లం, షుగర్ కూడా వేసేసుకుంటాం పాకము. ఇప్పుడు ఇది మొత్తం కలిపి రావాలి. కాగినాయి. ఇప్పుడు మనము చేసుకున్న చపాతీని దీంట్లో వేసేసుకుంటాము. మనము పైకి గోధుమ పిండి వేసిన వరకు ఇది ఏమి అంటుకోదు. మొత్తం వేసుకుంటాము. జరసేపు అయిన తర్వాతనే కలపాలి. స్టార్టింగ్లోనే మనం గరిటె పెట్టి కలపకూడదు. కాగినాయి. ఇప్పుడు మనము చేసుకున్న చపాతీని దీంట్లో వేసేసుకుంటాము. మనకు రెడీ అయిపోయిందండి. ఇది మార్నింగ్ టిఫిన్కు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము వేయించుకున్నాం కదా, ఆ నట్స్ అన్నీ దీంట్లో వేసేసుకుంటాము. వేసి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటాం పైకి. అంతేనండి, మనకు మార్నింగ్ టిఫిన్ గోధుమ పిండితోటి వెరైటీగా ఒక డిష్. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక వీడియో చూద్దాం. బాయ్.